హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మీకు థ్రిల్లింగ్ జర్నీ, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా నా ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ తీయడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళి జర్నీ ఏంటంటే ఇప్పుడు మనం వై రామవారం నుంచి గురుమంద లేదా గుర్రంమంద స్నేక్ టెంపుల్ అనే ఒక శివాలయంకి వెళ్తున్నాం. ఈ జర్నీ అయితే ఆఫ్ రోడ్ జర్నీ, చాలా చక్కగా ఉంటుంది. ఇది మేము 3 years బ్యాక్ శివరాత్రి రోజు వెళ్ళాము. మర్చిపోలేనటువంటి అనుభూతి కలిగింది. అప్పటి నుంచి కూడా నేను వీడియో చేద్దామని చేయలేకపోయి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం వైరామవరం దాటి యార్లగడ్డ దాటాం, గుర్రంమందకి రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఇది వైరామవరానికి ఇంచుమించుగా ఒక 5 kilometers జర్నీ ఉంటుంది. 5 kilometers కూడా ఆఫ్ రోడ్ జర్నీ. ఇక్కడికి రావాలంటే కార్లు, చిన్న చిన్న బైకులు అయితే అస్సలు పని అవ్వదు. జీపులు కానీ లేకపోతే మంచి కండిషన్లో ఉన్న కార్లు కానీ మంచి కండిషన్లో ఉన్న బైకులు కానీ తీసుకురావాలి. వైరామవరం వరకు అయితే పర్వాలేదు, రోడ్డు బాగుంటుంది. వైరామవరం నుంచి 5 kilometers జర్నీ కూడా ఫుల్ డీప్ ఫారెస్ట్ ఆఫ్ రోడ్డు. ఈ గుర్రమంద ఎలా చేరుకోవాలి అని అన్నట్లయితే వైరామవరం వరకు రావాలి. వైరామవరం అందరికీ తెలుసు, ఇది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాము. ఈ వైరామవరం అనేది ఏంటంటే మనకి బార్డర్ మండలం అన్నమాట. ఈ మండలం వచ్చేటప్పటికి విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ తక్కువ ఉంటుంది, విలేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంతవరకు ఎక్కడ నా ఛానల్ అయితే చూసుంటారు. ఇందులో ఒక 3 years బ్యాక్ అయితే కొన్ని వీడియోలు చేశారు గుర్రమంద గురించి. ప్రజెంట్ అయితే వీడియోలు ఎవరో చేయలేదు. ఇక్కడైతే మనకి వైరామవరంలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. ఆ రోజు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే రైనీ సీజన్, వర్షాకాలంలో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడికి రావద్దు. మనకి వైరామవరం వచ్చి దారిలో అయితే మీకు చౌటి దెబ్బలోని పుష్ప షూటింగ్ స్పాట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే పుతుగుంట వాటర్ ఫాల్స్ ఉంటుంది. అవి కూడా నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి, చాలా బాగుంటుంది. ఒకరోజు ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. మొత్తం నేను చెప్పిన ఇవన్నీ కూడా పుతుగుంట వాటర్ ఫాల్స్ కానీ, చౌటి దెబ్బలు కానీ, అదే గుర్రమంద వీడియో కానీ అంటే సింగిల్గా రావద్దు, గ్రూప్గా రండి. అంటే ఇది ఆఫ్ రోడ్ జర్నీ, రోడ్ అయితే అస్సలు బాగోదు. మధ్య మధ్యలో ట్రెక్కింగ్ కూడా చేయాలి. ఈ టెంపుల్కి చేరుకునే మధ్యలో మనకి 3 వాగులు ఉంటాయి. ఈ వాగులు దాటుకుని మనం రీచ్ అవ్వాలి. అదే వర్షాకాలం టైంలో అయితే అవి చాలా ఉధృతంగా ఉంటుంది, అందుకే వర్షాకాలంలో రావద్దని చెప్పడం జరిగింది అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జర్నీ అయితే థిక్ ఫారెస్ట్లో జర్నీ ఉంటుంది, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను. లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన జర్నీలో భాగంగా ఫస్ట్ వాక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు నేను చూపించి మన కెమెరా సరిపోవడం లేదు, కానీ కెమెరాకి ప్రజెంట్ అక్కడ మేము చూసిన దానికి అస్సలు సంబంధం ఉండదు, అంత బాగుంటుంది అన్నమాట. అందుకే మంచి కెమెరాలు తీసుకెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇక్కడ లోయలో సుందర దృశ్యాలు అయితే మాత్రం చూడండి ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాను, బటర్ఫ్లైస్. ఇప్పుడైతే మనం గుర్రమంద వెళ్తున్నాం. చూడండి దారిలో సుందర దృశ్యాలు ఏ విధంగా ఉన్నది. బటర్ఫ్లైస్ చూస్తున్నారు కదా, చూడండి మన ముందు ఉన్నాయన్నీ కూడా ఫుల్ బటర్ఫ్లైస్ అన్నమాట. ఎన్ని బటర్ఫ్లైస్ ఎప్పుడు కూడా చూడలేదు నేను. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం టైం 5 అవుతుంది చూడండి. ఈ జర్నీ అయితే
శివరాత్రికి మాత్రం ఫుల్ క్లౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న రోడ్ అంతా కూడా ఎక్కడ మనకు చూస్తున్నారు కదా ఇక్కడ జర్నీ ఎలా ఉందన్నది మాటల్లో వర్ణించలేము. కానీ లాంగ్ డిస్టెన్స్ ఫారెస్ట్ ఎప్పుడు కూడా ఫారెస్టే అనిపిస్తుంది. 360 degrees యాంగిల్ చూపిస్తున్నాను మీకు, చూడండి. చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి, ఈ మధ్యలో మాత్రమే ప్లెయిన్ ఏరియా ఉంది. చూస్తున్నారు కదా పై కొండ, ఆ కొండపైకి వెళ్ళాలి మనం. చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు, ఇంత పెద్ద చెట్లు చాలా రేర్గా చూస్తుంటాం. అది చూడండి ఆ మామిడి చెట్టు, అది ఎంత ఎలా ఉందో. మా ఫ్రెండ్ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ ప్లేస్కి అయితే మార్నింగ్ టైం రండి, ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే వాటర్ ఫాల్స్ చౌటి దెబ్బలో చూసినట్లయితే బాగుంటుంది. ఇక్కడైతే వాటర్ కానీ తినడానికి ఫుడ్ కానీ ఏమీ దొరకదు. ఆన్ ది వే వైరామవరం తీసుకోవడం బెస్ట్. బైక్ చూస్తున్నారు కదా, సింగిల్గా రావడానికి కూడా ఎంత కష్టంగా వస్తుంది. బైక్ కూడా కొంచెం మంచి కండిషన్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ గొక్క తిప్పుకోలేనంత అందాలని చెప్పుకోవచ్చు. నిజంగా థ్రిల్ ఫీల్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి ప్లేస్లకి కంపల్సరీ రావాలి. వైరామవరం నుంచి జస్ట్ నాకు తెలిసి ఒక 7 kilometers వస్తుంది. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది అన్నమాట, గుర్రం మంద అని టైప్ చేస్తే వస్తుంది. శివాలయం ఉంటుంది. అంటే శివాలయాలు మనకి చాలా ఉంటాయి, కానీ ఇలాంటి ప్లేస్ చూడండి ఒక్కసారిగా ఆ ప్రకృతి. ఇప్పటికైతే మనకు ఒక బండి కనిపిస్తుంది, ఇంతవరకు లేదు. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, దాని వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 200 years ప్లస్ ఉండొచ్చు. చాలా పెద్ద చెట్టు. వెళ్ళిపోతుంది సార్, మనది గుడిసి వెళ్ళిపోవచ్చాము ఇలాగా సార్. గుర్తు వెళ్ళిపోయి కారగడ్డ, అలా బొడ్లంక టు ఆకుమలకోట. ఎంఆర్స్లో 6th class అడ్మిషన్ లేదు. ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎలా ఉందో. ఉంటుంది. ఫారెస్ట్ అయితే చాలా చోట్ల ఉంటుంది, కానీ మనకి ఇంత డీప్ ఫారెస్ట్, ఇంత థిక్ ఫారెస్ట్, ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇక్కడే చూడడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఫారెస్టే. చూడండి, మనకి ఫారెస్ట్ అయితే మాత్రం చాలా చూస్తుంటారు, కానీ ఇలాంటి ఫారెస్ట్ మాత్రం ఎక్కడ చూస్తుంటారు. ఎందుకంటే థిక్ ఫారెస్ట్, చాలా గ్రీనరీగా ఉండొచ్చు. ఈ జర్నీ అంతా కూడా మనం వేరే లోకంలో ఉన్నంత ఫీల్ కలుగుతుంది. మీరైతే చాలా వీడియోస్ చూస్తుంటారు, కానీ ఇలాంటి వీడియో చూస్తుంటారు అని ఖచ్చితంగా చెప్తాను. జర్నీలో ఇంకొక విశేషం ఏంటంటే, మనం ఒక పక్క ఆఫ్ రోడ్ ఉంది, రెండో పక్క చూస్తున్నారు కదా, అది సెలయేరు ప్రవహిస్తుంది. ఓ మై గాడ్ అంటూ ఓ మై గాడ్ అనే అందాలు ఇక్కడ ఉన్నాయి. టెన్షన్ బాగా చేశారు. 3 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే చాలా చిన్నది కింద ఉండేది, వెహికల్ వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఈ మిషన్తో అది కొంచెం రోడ్ బాగా చేశారు.
ఇదిగో ఇక్కడైతే చూడండి, మనం ఏదో అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నామన్నంత ఫీల్ కలుగుతుంది. ఓకే ఓకే, కమాన్ కమాన్. ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి అయితే బెస్ట్ టైము వేసవికాలం మరియు శీతాకాలం. వర్షాకాలం అయితే అసలు రావద్దు. చూస్తున్నారు కదా, ఈ వాగులన్నీ పొంగిపోతే కొంచెం కష్టం. మీరు నేను వెళ్తామని ఇలాంటి వాగులు అయితే మనం ఇప్పటికి 3 దాటొచ్చాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ బటర్ఫ్లైస్ చూడండి. బటర్ఫ్లైస్ గురించి ఎంత చక్కగా చెప్తున్నారు, కానీ ఒకసారి సరిగ్గా చూపించడం లేదనుకుంటున్నారా? కానీ అక్కడ కెమెరా క్వాలిటీ సరిపోవడం లేదు మాకు. ఎక్కడ సార్ గుర్తాడండి? ఓకే ఓకే. ఎంత దూరం ఉంటుందండి ఇక్కడికి గుర్తాడు? సార్ 30 ఉంటాయి సార్. 30 క్యాన్స్. ఓకే, అంతా ఆఫ్ రోడే. అంతా ఆఫ్ రోడే. ఇలా ఉంటుందా మొత్తం అంతా? ఇంకా నప్పులున్నాయి సార్. అంతేనా? తర్వాత ఇంకా పర్వాలేదు. ఓకే, ఇలా ఉంటాయా 2 అప్పులు? ఇంకా ఎక్కువ ఉంటుందా? బాగా ఉంటుంది. బండి పర్వాలేదా? సార్ మీరు రావద్దు. ఓకే ఓకే. ఈ రోడ్ అయితే గుర్తి వెళ్తుంది, అంతేకాకుండా గుడిసె కూడా వెళ్తుంది. కాకపోతే మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏరియా ఇది. మీకు తెలుసు, గుర్తెల గురించి తెలుసు. అంతేకాకుండా బలిమల రిజర్వాయర్ ఉంటుంది కదా, ఇదే వేలోని. ఇదంతా కూడా థిక్ ఫారెస్ట్ వల్ల మావోయిస్టులు కొంచెం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న వచ్చిన ప్లేస్ ప్రదేశం అని చెప్తారన్నమాట. అంతేకాకుండా మేము శివరాత్రికి వచ్చామన్నాం కదా, అప్పుడైతే ఫుల్ సెక్యూరిటీ. అడ్వెంచర్ జర్నీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా గుర్రమంద రావచ్చు. థ్రిల్, భక్తిభావం, థ్రిల్ రెండు కావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడైతే మాత్రం శివరాత్రికి ఫెస్టివల్ చెప్పాను కదా, చాలా చక్కగా ఉంటుంది. ఎట్టకేలకు మనం గుర్రమంద లేదా గురుమంద శివాలయానికి చేరుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నిజంగా పాము పడగ ఆకారంలో కనిపిస్తుంది ఈ కొండ. కార్తీక మాసంలో అయితే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. శివరాత్రి కూడా ఒక 3 రోజులు ఫెస్టివల్ జరుపుతారు. మీకు అర్థమైపోయింది, ఎక్కడో చార్ధాము వేరే ప్లేస్ అనుకుంటున్నారా? ఇదే మీకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే గుర్రమంద కేవ్స్ అండ్ టెంపుల్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ లుక్, యు నెవర్ సీ. You can say what you want. I already know it's destiny. Maybe you should stop resisting it. I understand it can be scary, but you'll be safe in my arms, baby. Just take a leap of faith. Come on, just take my hand. 'Cause our vibe is irreplaceable. You don't see this kind of love no more. It's special, one of a kind, yeah. I know. కర్రల బ్రిడ్జ్ చూసిరా ఇంత చక్కగా నిర్మించారు.
ఇక్కడ స్నానం చేసి లేడీస్ దుస్తులు మార్చుకోవడానికి కూడా రూమ్స్ కట్టారు. కాకపోతే అంటే ఇక్కడికి సెక్యూరిటీ కొంచెం తక్కువ. మగవాళ్ళు అయితే పర్వాలేదు, ఆడవాళ్ళు అయితే మాత్రం సింగిల్గా మాత్రం ఫ్యామిలీస్గా రావద్దు, గ్రూపుగా రండి. మీకు తెలుసు కదా, ఇది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర బార్డరు, థిక్ ఫారెస్ట్. ఎన్ని రోజులు ఆహారం లేకపోయినా కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. అంటే ఈ వాటర్ తాగి మనం బతికేయచ్చు, అంత చక్కటి ప్లేస్. ఇక్కడ మాత్రం అస్సలు డిస్టర్బెన్స్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద తేనె పొట్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం ఇలా గుర్రమంద రీచ్ అవ్వడం, ఇదంతా కూడా ఫుల్ వీడియో రావడం యూట్యూబ్లో. మన వాళ్ళు అయితే ఇంతకుముందు పెట్టి ఉండొచ్చు, కానీ ఇంత డీటెయిల్గా ఇంత క్లియర్ కట్గా లేవు. నేను కూడా చెక్ చేశాను. బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. చాలా సెక్యూరిటీగా కూడా నిర్మించడం జరిగింది బ్రిడ్జ్ని. ఇప్పుడైతే ఇప్పుడు మీరు చూసే శివలింగం అయితే ఈ మధ్యనే ప్రతిష్ఠించబడింది. పాత శివలింగం అయితే లోపల ఉంటుంది, మీకు చూపిస్తాను. ఈ లోపల ఒక పక్క వినాయకుడు, రెండో పక్క కుమారస్వామి, అమ్మవారు. మధ్యలో శివలింగం ఉంది చూడండి. శివలింగం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే సంవత్సరానికి 365 రోజులు కూడా శివలింగం జలాభిషేకం జరుగుతుంది. ఇదే పాత లింగం చూడండి, అది కూడా వాటర్ వల్ల అలాగా కొంచెం దెబ్బతిన్నది లింగం. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇది చూడండి. మనకి ఇదంతా కూడా బాగా పాతది. ఇది మనకి బొర్రా కేవ్స్లో ఏ విధంగా అయితే నిర్మాణం ఉందో ఇక్కడ కూడా కొంచెం అదే విధంగా ఉంది, దగ్గరగా పోలికలు ఉన్నట్టు ఉంది. ఇదంతా కూడా కొంచెం మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ తక్కువ అవడం వల్ల ఈ విధంగా ఉంది. ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే మొత్తం కొంచెం క్లీన్ చేయడం జరిగింది. కంపల్సరీ రావాలి, విజిట్ చేయాలనుకున్న వాళ్ళకంటే మంచి ప్లేస్. ప్రకృతి పరంగా కానీ ఒక చక్కటి ప్రదేశాన్ని చూడాలంటే ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ పుట్ట కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. వండర్ అంటే వండర్గా చెప్పుకోవచ్చు. చూడండి, మొత్తం పూర్తిగా కవర్ చేసిన గృహాలు ఉంటాయి, అది వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే తులసి ఒక మనకి ఎల్ షేప్, యూ షేప్ అన్నట్టుగా ఉంది. ఈ గుహ అయితే మాత్రం అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. గుహ మొదల నుంచి చూపిస్తున్నాను మీకు, స్టార్టింగ్ నుంచి. ఎక్కడి నుంచి చూడండి గుహ
ఇక్కడికి వచ్చేటప్పటికి లోపలికి ఉంది, అలా పైకి వచ్చి మన నెత్తి మీదకి వచ్చి మన నెత్తి మీద ఎండ అయినట్టు ఉందన్నమాట. ఒక నాగసర్పం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది ఇక్కడ ఈ గుహ. అయితే గుహ అనే చెప్పలేము, కొండ అయితే మాత్రం అద్భుతంగా చెప్పవచ్చు. ఇలాంటి నిర్మాణాలు మనం ఎక్కడ చూస్తుండవు. నిర్మాణం అంటే ఇది నిర్మించింది కూడా కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రదేశం. ఈ లోకల్ వాళ్ళే ఎంత కూడా ఈ మండపాలకి పైకప్పు నిర్మాణాలు చేయడం జరిగింది. అంతేకాకుండా శివరాత్రికి అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి ఏర్పాట్లు. వచ్చిన భక్తులందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటరు, మజ్జిగ, మెడికల్ క్యాంప్ ఇవన్నీ కూడా ఉంటుంది. రిమైనింగ్ డేస్ అయితే ఏముండవు. మీరు వచ్చేవాళ్ళు అంటే కంపల్సరీ రామవరం వచ్చి రామవరం నుంచి సెపరేట్గా రావాలి. వెహికల్స్ మీరు ఓన్ వెహికల్స్ అయితే జీపు లేదంటే కొంచెం మంచి బళ్ళతో రండి. రామవరం వరకు పర్వాలేదు, రామవరం నుంచి అయితే ఇక్కడ ఆఫ్ రోడ్ చాలా కష్టంగా ఉంటుంది. మీకు వండర్ చూపిస్తాను. నేనే ఇంతవరకు చూడలేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడలేదు. అంటే ఈ టెంపుల్ ఏమో ఈ మధ్య కాలంలో అనుకున్నాను, అస్సలు కాదు. చూడండి ఇక్కడ ఈ రాయి పైన ఏ విధంగా చెక్కారో చూడండి. బాగాలేదని మా ఫ్రెండ్ కొంచెం క్లీనింగ్ చేస్తున్నాడు.